న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో నీతి ఆయోగ్ సమావేశం కొనసాగుతోంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశం సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ సమావేశంలో ప్రధాని మోదీతో పాటు అన్ని రాష్ట్రాల సీఎంలు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులు, నీతి ఆయోగ్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇక ఈ నీతి ఆయోగ్ సమావేశంలో వికసిత భారత్ 2047 కోసం సమగ్ర మానవాభివృద్ధి అనే అంశంపై చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఈ సమావేశంలో సమగ్ర మానవాభివృద్ధి ఫ్రేమ్ వర్క్ కింద 4 అంశాలపై విస్తృతంగా డిస్కస్ చేస్తున్నారు. యువతలో నైపుణ్య అభివృద్ధి పెంచడంపై కూడా సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. అలాగే దేశంలోని యువతకు భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా సరికొత్త సాంకేతికతతో కూడిన నైపుణ్యాలను అందించడంపై సలహాలు, సూచనలు స్వీకరించబోతున్నారు. స్వయం ఉపాధిని ప్రోత్సహించడం, దేశవ్యాప్తంగా స్థిరమైన ఉపాధి అవకాశాలు సృష్టించడం, ప్రజలందరికీ మెరుగైన ఆరోగ్య సేవలు, పౌష్టికాహారం అందించడంపై ప్రత్యేక శ్రద్ధ వంటి అంశాలపై డిస్కస్ చేస్తున్నారు. అలాగే వయసు, ప్రాంతం, లింగం లేదా సామాజిక ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు, అలాగే గౌరవప్రదమైన జీవితాన్ని అందించడంపై చర్చిస్తున్నారు.